లాస్ట్ టైం మన మొగ్గాలు నేయడం చూశారు కదా, అక్కడ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలాగో అన్నయ్య చూపించారు కదా. ఇప్పుడు మన అంకుల్ మన భద్రాచలం గారు ఈ గారికి ఎంటిస్తున్నారు. ఎంటి అంటే ఇది కాటన్ యారన్. ఈ ఎంటి ఇంక ఇచ్చిన తర్వాత బోర్డర్లోకి జరీ అతకడానికి ఇలా జరీ, లాస్ట్ టైం జరీ కూడా ఎలా పోస్తామనేది అన్నయ్య చెప్పారు మీకు. ఈ జరీ దీనికి తగ్గ పట్టు కూడా మనం కాటను యారను మొత్తం తూకం వేసి 700 గ్రాముల పట్టు కూడా ఇస్తామన్నమాట. ఇవన్నీ ఇస్తే మా మేడం గారు వచ్చేసరికి 4 రోజులకి టైం తీసుకొని రెస్ట్ తీసుకొని వీవ్ చేసుకొని వస్తుంది. ఎన్ని సారీస్ వస్తాయి మేడం? ఇవి మొత్తం కలిపి 5 చీరలు తయారవుతుంది. 5 చీరలు కాటన్ బై పట్టు. కాటన్ బై పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అంటే ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు. మనకి పింక్ షేడ్లోనే దీంట్లో చూడండి 2 షేడ్స్ ఉన్నాయి, ఒకటి లైట్ అండ్ డార్క్. ఇవి 2 శారీస్కి, ఇవి 3 శారీస్కి. మరి బోర్డర్ ఏమో మనం ఈ జరీ నతుకుతారు. మధ్యలో మనకి పళ్ళు అవి నేయడానికి ఉంది చూసారా, దానికి వచ్చేసరికి ఏమో ఈ జరీ యూజ్ చేస్తారు. ఈ జరీ రీఫుల్స్ సిల్వర్ జరీ, ఈ రీఫిల్స్, ఈ జరీ ఇవి మొత్తం నేసుకొని వచ్చింది. అంటే బోర్డర్ కాన్సెప్ట్ మీరు చెప్తారా? ఏ బోర్డర్? దీనికి మన 50 కడ్డీ బోర్డర్ అనమాట. ఇప్పుడు మనం ఈమె తయారు చేసే చీర ఇందాక మగ్గం దగ్గర నుంచి తెచ్చింది కదా, ఇది చీర ఆమె నేసుకొని వచ్చింది. దీనికి ముందు ఈ చీర నేసింది. చీరంతా ఇలా జరీ గడి, పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తుంది ఇలా. సో మా వర్కర్ టాలెంట్ ఇది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తాయి. ఇలాగే వస్తాయి. ఓకే.